వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైజాగ్ ట్విన్స్ అఫీషియల్. సో మళ్ళీ చాలా డేస్ తర్వాత మేమైతే వ్లాగింగ్ చేస్తున్నాం అనమాట. మా వీడియోస్ అందరూ మిస్ అవుతున్నా లేదో కమెంట్స్లో చెప్పండి. అండ్ ఏంటి అసలు ఈ వీడియో అని అనుకుంటున్నారా? సో మేమైతే ఫ్యామిలీ అంతా సిటీకి అయితే వెళ్తాం అనమాట. ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం కలిసి. సో మళ్ళీ చాలా టైం తర్వాత ట్రిప్ అయితే ఇలా ప్లాన్ చేసాము. అందరూ కలిసి వెళ్ళడానికి అసలు అవ్వడం లేదు. బికాస్ ఎందుకంటే మనకి కుక్కుగాడు ఉన్నాడు కాబట్టి వాడిని వదిలి అందరూ వెళ్ళడం చాలా కష్టమైంది. నాకు తెలిసి ఇదే ఇంక లాస్ట్ ట్రిప్ ఉండొచ్చు అందరం కలిసి వెళ్ళేదైతే మట్టుకు. బికాస్ చాలా కష్టం మేము కుక్కీని వదిలి వెళ్ళడం. సో ఇక్కడైతే మార్నింగ్ మాకు ట్రైన్ 8 o'clock అనుకుంటాం. సో మేము మార్నింగే లెగిసి మా చోటి అంతా వచ్చేసి ఫాస్ట్గా రెడీ అయ్యి స్టేషన్ కోసం అయితే రెడీ అవుతున్నాము. ఇక్కడ అంతా అలా సరదాగా కొంచెం మాట్లాడుకుంటున్నాం. అండ్ తర్వాత నేను కొంచెం వీడియో తీయలేదు ఎందుకంటే ఆల్రెడీ టైం అయిపోయింది కాబట్టి ఇంక డైరెక్ట్గా వెళ్ళిపోయాము. సో ట్రైన్ ఎక్కిన తర్వాత నేను వీడియో అనేది తీసాను అనమాట. జస్ట్ ట్రైన్ అప్పుడే ఇంకా వదిలింది. మమ్మీ డాడీ మా పెద్ద చోటి మమ్మీ అయితే జస్ట్ ట్రైన్ వదిలి ఒక 10 minutes బిఫోరే వచ్చారు. ట్రైన్ మిస్ అయిపోతారేమో అని అనుకున్నాం, బట్ ఎస్ వచ్చేసారు. అండ్ తేజ కూడా బయటే ఉన్న ట్రైన్ కదిలిన తర్వాత తేజ అయితే ట్రైన్ ఎక్కాడనమాట. సో చాలా మాది ఎప్పుడు కొంచెం లేట్గానే అవుతాయి అనుకోండి, బట్ అయినా సరే ఈసారి ఇంకా ఎక్కువ లేట్ అయింది. మంచి కంపెనీ అలాగే వెళ్ళిపోదామంట ఏడ్చుకుంటా పరిగెట్టొచ్చాం కదమ్మా చిన్నోడికి వస్తాము. నేను లోపల బయట నుంచి సో మీ అందరికీ తెలిసిందే, యూజువల్లీ మేము ట్రావెల్ చేసినప్పుడు ఫుడ్ అనేది క్యారీ చేస్తాం అనమాట. సో మమ్మీ అయితే ఇడ్లీ పట్టుకున్నారు మార్నింగ్కి. బికాస్ మాకు మార్నింగ్ ట్రైన్ ఉండదు కాబట్టి మేము ఇంట్లో నుంచి తినేసి రాలేదు, ట్రైన్లో డైరెక్ట్గా తిందామని చెప్పి అయితే తీసేసుకున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే సమ్మర్ కాబట్టి అసలు ఫుడ్ అనేది ఎక్కువ సేపు ఉండట్లేదు. యాక్చువల్లీ ఇంట్లో కూడా మార్నింగ్ చేస్తే ఈ నైట్కి పాడైపోతుంది బికాస్ హీట్ వల్ల అంత వేడి. అండ్ వైజాగ్ కన్నా సిటీలో అయితే చాలా అంటే చాలా హీట్, చాలా ఎండగా ఉండేది. సో మమ్మీ ఇడ్లీలు చేశారు అండ్ అలానే అట్లు ఏవో వేసినట్టుకున్నారు. నేను ఎలాగో ఇడ్లీ ఫ్యాన్ కాబట్టి నేను ఇడ్లీ తిన్నాను. సో మీకు టిఫిన్ లేటెస్ట్ మా కమెంట్స్ అయితే చెప్పండి. తేజాకి అయితే దోశ ఇష్టం అండ్ ప్రియాంకకి ఇడ్లీ ఇష్టం అనమాట. సో తింటుంది. ఇప్పుడు కాదే ఈ బ్యాగ్ లోనే నీ सूटकेस में ఉందా లేదా? अब तो तुमको मतलब घर का आदमी ले ले, तुम लोग कहाँ से आएगा कपड़ा? సో ప్రియాంక డాడీ అయితే ఒక సీట్లో కూర్చొని అనమాట. ప్రియాంక సిరీస్ చూసేసుకుంటుంది. అండ్ నేను కూడా మూవీస్ అండ్ సిరీస్ డౌన్లోడ్ చేసుకున్నాను. యూజువల్ ఇంట్లో కూడా చూస్తాను అనుకోండి. నేను ట్రైన్ ఎక్కితే పడుకుంటాను, లేకపోతే సిరీస్ చూస్తాను. మీరేం చేస్తారో కమెంట్స్లో చెప్పండి. అదే కదా మనం మిడిల్లో ఉన్నాం. మళ్ళానే అది చేసి నోరు తట్టుకున్నాడు అంతే కదా, నోరు తడుపుకున్నాను అంతే. మొత్తం తాగేది. ఇంకా ట్రైన్ మిస్ అయిపోతారేమో అనుకున్నాను. ఇక్కడైతే నాకు తేజకి చిన్న గొడవ అయింది, అందుకే నేను అలిగి ఉన్నాను అనమాట తేజ మీద కోపం. కానీ సో తేజ ఏమో నాతో మాట్లాడుతున్నాడు, ఎందుకు అలిగావు, సర్లే అయిపోయింది కదా వదిలేసి. ఇప్పుడు ఏం గొడవ అయినా సరే అలానే అంటాడు, సర్లే అయిపోయింది కదా వదిలే అని చెప్పేసి. నేను కూడా ఇంక తప్పక సర్లే ఇంకెంతసేపు అని అలానే అలిగి ఉంటానని చెప్పి ఇంకా క్షమించేస్తూ ఉంటాను. వీడియో చూస్తే ఏమనుకుంటాడు ఏంటో ప్రియ క్షమిస్తుందా అని. యాక్చువల్లీ కాదు, బట్ ఎస్ ఫర్గివ్ చేస్తూ ఉంటాను. అసలు ఎక్కువసేపు నేను కోపంగా ఉండలేను, నెక్స్ట్ డేకి మర్చిపోతాను అనమాట. ఏ రోజు ఏమైనా సరే ఒక్కరోజు గుర్తుంటుంది, తర్వాత రోజుకి నేను అన్నీ మర్చిపోతాను. అవునా కాదా? నేనే అసలు గొడవ ఎందువల్ల అయింది అనేది నేను మర్చిపోతాను, బట్ గొడవ అయితే ఆడతాను అనమాట. సో మాకు డైరెక్ట్గా సిరిడీకి అయితే టికెట్స్ దొరకలేదు అనమాట. అందుకే మేము మన్మాడ్ ఉంటుంది కదా స్టేషన్, సో సిరిడీకి బిఫోర్ స్టేషన్ అనమాట, అక్కడ చేయించుకున్నాము. సో అక్కడ నుంచి మళ్ళీ మేము
ఆటో ఆర్ సంథింగ్ వ్యాన్ కానీ అలా బుక్ చేసుకొని వెళ్దామని చెప్పేసి. ఎందుకంటే అసలు రిజర్వేషన్స్ అనేవి లేవు. మేము 90 days బిఫోర్గా చేయించుకున్నా మాకు అసలు దేంట్లో కూడా రిజర్వేషన్స్ అనేవి దొరకలేదు. బట్ ఇంకా షిరిడి వెళ్ళాలని చెప్పి ఫిక్స్ అయ్యాం కాబట్టి ఇంకే టికెట్స్ అయితే ఇంకా దానికి అక్కడ వరకు చేంజ్ చేసుకుంటాం అనమాట. వెళ్ళేదైతే కూడా మాకు అవ్వలేదన్నమాట. ఇక్కడ మా మమ్మీ గోల్డ్ తీసి బ్యాగ్లో పెట్టుకున్నారు, ఎందుకంటే ట్రైన్ జర్నీ కాబట్టి. సో సేఫ్టీ కోసం బిఫోర్గానే మేము మమ్మీ గోల్డ్ అంతా తీసి బ్యాగ్లో పెట్టుకున్నారు. అండ్ ఇప్పుడు మేము మేము మన్మడ్ నుంచి షిరిడీకి అయితే ఒక మినీ వ్యాన్ అయితే బుక్ చేసుకోం అనమాట. టాటా ఏసీ సంథింగ్ అనుకుంటుంది. అండ్ ఎండ ఎలా ఉండేదంటే మా కళ్ళు అంతా మండిపోతున్నాయి. ఇక్కడేమో మమ్మల్ని తీకమ్మాయి అస్సలు బాగాలేమని చెప్పి నేను అక్క మమ్మీ మేము అందరూ అంటున్నాం అనమాట. అండ్ అక్కడ ఎండ ఎలా ఉండేదంటే మా కళ్ళు అంతా మండిపోతూ అండ్ నోస్ నుంచి హాట్ హెయిర్ వెళ్తుంది అనమాట. అంత వేడి గాలి మొత్తం అస్సలు ఉండలేకపోయాము. ఆ గాలికి ఆ ఎండకి చాలా కష్టంగా ఉండేది. అందులో నాకు ప్రియాంక ఊరికే ముందు నుంచే బాగోదు. సో అండ్ నోస్ ప్రాబ్లం ఉంది కాబట్టి చాలా అంటే చాలా ఇబ్బంది అయింది మాకైతే. షిరిడీలో ఫుడ్ ఎలా ఉంటుందా అని చెప్పి చాలా భయపడ్డాము. బట్ యాక్చువల్గా చాలా అంటే చాలా బాగుండేది. ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ బాగుంది. నాకైతే కిచిడి చాలా నచ్చింది ఇగుండి. సో ప్రతిరోజు నేను అదే తిన్నాను. సో మేము షిరిడీలో రూమ్స్ కూడా దేవస్థానం ఉంటుంది కదా, అక్కడే తీసుకున్నాం అనమాట. యాక్చువల్లీ ఎలా ఉంటాయని చెప్పి కొంచెం వరీ అయ్యాము, బట్ చాలా అంటే చాలా నీట్గా ఉండేవి. నాకు తెలిసి నార్మల్గా ఎక్కువ మనీ ఇచ్చుకొని ప్రైస్ తీసుకున్న రూమ్స్ కన్నా కూడా చాలా బాగున్నాయి అనమాట. అండ్ ఒక రూమ్ టూ పర్సన్స్కి 250 రూపీస్ అనమాట. పర్సన్ ఎక్స్ట్రా అవుతే 50 రూపీస్ ఎక్స్ట్రా. సో అంత రీజనబుల్ ప్రైసెస్కి రూమ్ కూడా చాలా అంటే చాలా బాగుండేది. యాక్చువల్లీ మేము షిరిడీ ఆ రూమ్స్ వద్దు బయట తీసుకుందాం అని అనుకున్నాం. మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అక్కడ తీసుకున్నారనమాట. మేము బయట తీసుకుందాం చెప్పి ఇంక చేయించుకోలేదు. బట్ వెళ్ళి చూసేసరికి చాలా బాగుండేవి. అండ్ మాకైతే ఏసీ అక్కడ కూడా దొరకలేదన్నమాట. చాలా దారుణంగా బుక్ అయిపోయాము. బికాస్ అసలు మాకు ఎక్కడ ఏసీ లేని వల్ల ఆల్రెడీ హీట్, ఇంకా అందులో అదొకటి. అండ్ రెడీ అయిపోయి బయటకి అయితే వచ్చేసాము. సో మధ్యలో మేము శనీశ్వరుడి దేవుడి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో మధ్యలో మేమైతే ఏమైనా తిందాము తాగుదాము బాగా, ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువ ఉండేవి. 7 or 6:30 అవుతుంది టైము. అప్పటికి చూడండి ఎంత వెలుతురు ఉందో అక్కడ. అండ్ చెరుకు రసం చూసారా ఎలా చేస్తున్నారో, చాలా బాగుండేది. అండ్ నాకైతే యాక్చువల్లీ నచ్చదు, బట్ మా ఇంట్లో అందరూ తాగారు. అండ్ ఇక్కడ ఈ లొకేషన్ కూడా బాగా నచ్చింది. మేము ముగ్గురు అయితే నీట్గా ఉయ్యాలు ఊగుతున్నాము. అండ్ ఎక్కడ ఏమున్నాయి తినడానికి అని చెప్పి నేనైతే తొందరం చూసేస్తున్నాను. ఇక్కడ మా చెల్లేమో డాడీ నా ఒక్కదానికి వీడియో తీడాడి అని చెప్పి చెప్తుంది. యాక్చువల్లీ వీడియో మా డాడీ తీస్తున్నారు అనమాట. సో ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్ళి మధ్య దారిలో అయితే ఆగామన్నమాట. అండ్ క్లైమేట్ చాలా బాగుంది. బ్యాక్ సైడ్ చూడండి డాడీ, చూడొకసారి బ్యాక్ సైడ్ డాడీ, వెనక్కి భలే ఉంది కదా. నా చూడు ఎంత బాగుందా, చాలా బాగుంది. ఇంకా ఎవరికి రా శివ ప్రియాంక కావాలా? దానికి మమ్మల్ని తీయొద్దంటుంది. సో ఫైనల్గా శనీశ్వరి దేవి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయి అనమాట. సో అక్కడ ఏంటంటే టెంపుల్కి వెళ్ళే ముందు కాలు అయితే కడుక్కోవాలంట అండ్ ఫేస్ కూడా వాష్ చేసుకోవాలి అని చెప్పారు. బట్ నేనైతే ఫేస్ వాష్ చేసుకోలేదు. వెళ్తున్నప్పుడు వచ్చిన తర్వాత ఫేస్ వాష్ అనేది చేసుకున్నాను. అండ్ ఆ టెంపుల్కి ఏవో రూల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో అవన్నీ మా డాడీ అబ్బాయిలందరూ అయితే అవి చెప్పినవేవో తీసుకున్నారు. మేమైతే జస్ట్ ఆయిల్ అండ్ ఇంకా నవధాన్యాలు. అండ్ ఇక్కడ అందరూ అయితే కాలు అన్నీ కడుక్కుంటున్నాం అనమాట ఒక్కొక్కలాగాని. అండ్ మా డ్రెస్ ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. యాక్చువల్లీ నాకు చాలా చాలా నచ్చింది అనమాట డ్రెస్ అయితే. అండ్ ఎలాగో సమ్మర్ కాబట్టి అండ్ చాలా వేడిగా ఉంది కాబట్టి కాటన్ డ్రెస్సెస్ మ్యాక్సిమం అన్ని పట్టుకెళ్ళాము. అండ్ లైట్ వెయిట్ అంటే జస్ట్ ఫ్రీగా ఉండేలాగా, ఎక్కువగా అన్కంజెస్టింగ్గా కాకుండా ఫ్రీగా ఉండేలాగా తీసుకున్నాం అనమాట. అండ్ ఆల్మోస్ట్ అన్ని డ్రెస్సెస్ తీసుకున్నాము. ఇంకా జీన్సెస్ ఏమీ తీసుకోలేదు, ఎందుకంటే ఆ వేడిలోని టైట్ జీన్సెస్ అన్ని వేసుకునే అంత పేషెన్స్ లేదు. బికాస్ అక్కడ చాలా అంటే చాలా హీట్ ఎక్కువ ఉండేది అనమాట. కిందకేసి తీసుకో నువ్వు కూడా. ఇక్కడే మోసా కేజీ తులావాసి
बट वो जन्म नाम का अलग होता है, जो नाम से पुकारते वही नाम होता है। తేజ आपका जो जन्म का नाम होता है ना, उसका राशि अलग होता है। आपका जो नाम होता है, नाम का राशि अलग होता है। నీ పేరుతో వేరే ఉంటదంట, నీ పుట్టినప్పుడు రాశి వేరే ఉంటది. నీ తులరాశి తేజస్ అనే పేరుతో తులరాశి అంట, నీ పుట్టినప్పుడు నుంచి చూస్తే వేరే రాశి వస్తుందంట. ओम नीलांज समावास में प्रमाणितं छायामातरं बूढं नमानि सुरपुर दीर्घदेश लक्ष्मण चार सनात्मा लीला पीड़ा हर्तुमेश्वरी ओम श्री दर्शन काल సో ఈ టెంపుల్కి మేము అందరం ఫస్ట్ టైం వెళ్తున్నాం అనమాట. మమ్మీ అయితే ఆల్రెడీ వెళ్ళారు, మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ ఉంటారు కదా ఆవిడని. సో బట్ మేమందరూ అయితే ఫస్ట్ టైం వెళ్ళాం. తేజ సెకండ్ టైం అంట షిరిడీకి వెళ్ళడం, మాతో ఇది ఫస్ట్ టైం. అండ్ మా డాడీ మేమందరూ అయితే ఇదే ఫస్ట్ టైం. యాక్చువల్లీ ఏ గుడికి వెళ్ళాలన్నా సరే ఆ దేవుడు అనుమతి ఉంటే తప్ప మనం వెళ్ళలేము. అండ్ షిరిడీ అయితే మా అందరికి ఎప్పటి నుంచి వెళ్ళాలి ఉండేది. సో ఫైనలీ షిరిడీకి అయితే వెళ్ళాము. అదే హరి ఓం శని అని చెప్పుకొని వెళ్ళాలి. టెంపుల్ బాగుంది. నాకు ఆ సీరియల్ వచ్చింది, సీరియల్ బాగుందా, శనిశ్వరుడిదే సీరియల్ గొప్ప ఇష్టం ఉండేదిరా బాబు. హరి ఓం శని ఎటకారం ఇక్కడ అలాగే అంటున్నాను నేను. సో మేము ఆయిల్ అండ్ నవధాన్యాలు తీసుకున్నామని చెప్పాం కదా. మా డాడీ వాళ్ళు బొట్లో తీసుకున్నవైతే అబ్బాయిలందరినీ స్టార్టింగ్లో ఒక్కొక్క ప్లేసెస్లో వేయమని ఇచ్చారు. సో అక్కడ వేసేసారు. అండ్ ఇక్కడైతే ఆయిల్ అండ్ నవధాన్యాలు అయితే వేయమన్నారు అనమాట. ఎందుకు వేయమంటారు ఏంటనేది అది మేము ఇంకా తెలీదు, మరి మమ్మీ డాడీ వాళ్ళకి తెలుసు. బట్ తీసుకుని వేయాలని చెప్పారు కాబట్టి ఇంకా తీసుకుని అయితే వేసామన్నమాట. అండ్ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ అయితే ఆల్రెడీ ముందే వచ్చేసారంట, అందరూ వెళ్ళిపోయారు. ఐ మీన్ బిఫోర్ టైం వచ్చినప్పుడు వచ్చారు. యాక్చువల్లీ షిరిడి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే డెఫినెట్లీ ఒక్కసారైనా సరే శనేశ్వరుడి దేవుని టెంపుల్కి అయితే వెళ్ళాలి. అండ్ దీని ఒక బ్యాక్ స్టోరీ కూడా ఉంది. హనుమంతుడిది శని దేవుడిది ఒక స్టోరీ అయితే ఉంది. మీకు కావాలనుకుంటే నాకు కమెంట్స్లో చెప్పండి, నేను షార్ట్ వీడియోగా అయితే చెప్తాను అనమాట. అండ్ ఇక్కడ ఎవరు బిజీగా వాళ్ళు ఫాస్ట్గా అయితే ఆయిల్ వేసేస్తున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్ తర్వాత యాక్చువల్లీ ఇంకో 2 టెంపుల్స్ చూడాలనుకున్నాము. బట్ మాకు జర్నీ ఎంతసేపు పట్టిందంటే చాలా సేపు పట్టింది షిరిడి నుంచి శనీశ్వర దేవుడి టెంపుల్ రావడానికి. అండ్ ఇక్కడ అయితే యాక్చువల్లీ చెప్పారనమాట కి ఎవరు ఇంటికి డోర్లు అనేవి పెట్టుకోరంట. ఇది ఎప్పటి నుంచో నడుస్తున్న వాళ్ళ ట్రెడిషన్ అంట ఆ ఊర్లో మాత్రమే. సో మాకు జర్నీ కూడా ఎంతసేపు పట్టింది, ఐ గెస్ మాకు 3.5 hours అయితే ఈజీగా పట్టింది. అండ్ రోడ్స్ కూడా కొంచెం బాగున్నాయి, కొంచెం బాగాలేదన్నమాట. సో మాకు వెళ్ళేసరికి అయితే చాలా టైం పట్టింది. సింగనాపూర్ కదా, సో షింగ్నాపూర్ అనమాట. అండ్ ఇంకో 2 టెంపుల్స్ కూడా చూడాలనుకున్నాం. బట్ 2 టెంపుల్స్ అవ్వలేదు బికాస్ మాకు ఇక్కడికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. అండ్ మాకు ట్రైన్ కూడా మార్నింగ్ చాలా లేట్ అయింది అనమాట వచ్చేసరికి. అండ్ ఇక్కడ చూసారు కదా టెంపుల్ ఎలా ఉందో, లోపల గుడిలా కాకుండా ఇలా బయటే ఉంటది అనమాట శనిదేవుడి టెంపుల్. అండ్ ఇక్కడ మీకు చూడండి అక్కడ హనుమంతుడిది కూడా చిన్న విగ్రహంగా అయితే ఉంటుందన్నమాట. మరి మా మమ్మీ వాళ్ళు అయితే అన్నారు దండం పెట్టుకోకూడదు, ఇలా చంపల మీద కొట్టుకొని క్షమార్పణ అడగాలి అని చెప్పి అన్నారు. అండ్ ఇక్కడైతే ఉదాసి భగవాన్ అనమాట. ఉదాసి అంటే సాడ్ గాడ్ అనమాట. సో నేను ఫస్ట్ టైం నాకు తెలియదు సాడ్ గాడ్ కూడా ఉన్నారని నాకైతే తెలియదు. మీకు తెలిస్తే కమెంట్స్ లో చెప్పండి. నాకైతే ఈ టెంపుల్ ఎక్స్పీరియన్స్ చాలా నచ్చింది, చాలా బాగుండేది టెంపుల్. యాక్చువల్లీ నేను దేవుడు ఐ మీన్ గాడ్ గుడి లోపల ఉంటారు అనుకున్నాను, బట్ బయట ఉన్నారు. అండ్ ఇక్కడ మాకు చాలా లేట్ అయింది కాబట్టి ఫాస్ట్గా అయితే ఆల్మోస్ట్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా దర్శనం చేసుకొని నెక్స్ట్ శివుడి టెంపుల్కి వెళ్ళేది ఉందన్నమాట. అండ్ ఇక్కడైతే హుండీ అనమాట. అండ్ ఇది శనిదేవ్ భగవాన్ హుండీ అనమాట. అండ్ ఇక్కడ నేనైతే అలా మా డాడీకి చిన్న వీడియో ఫొటోస్ అనేది తీస్తున్నాను, షార్ట్ వీడియోలో అయితే తీస్తున్నాను. సో వీటికి షార్ట్ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను. సో తప్పకుండా అన్ని వీడియోస్ చూడండి. అండ్ ఇంకా అలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి అనమాట. సో ఇక్కడ సపరేట్గా శని గ్రహాలను కూడా మేము దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడ చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేయాలని చెప్పారు. సో అది కూడా చేసాము. అండ్ అలానే దీని తర్వాత కూడా ఇది అయిపోయిన తర్వాత ఇంకా వెంటనే ఫొటోస్ కొన్ని దిగేసి
అండ్ చెప్పాను కదా వేరే టెంపుల్కి వెళ్ళాలని చెప్పాము. సో ఆ టెంపుల్ కూడా స్టార్ట్ అయ్యామన్నమాట. సో శివుడి టెంపుల్ ఇది కూడా చాలా ఫేమస్ అక్కడ. అండ్ చూసారా మేము శివుడి లింగం దగ్గర వెళ్ళి దండం పెట్టుకొని దర్శనం చేసుకున్నాము. వాటర్ కూడా వేసాం అనమాట. చాలా అంటే చాలా బాగుండేది. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా పూజ చేసి దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి. చాలా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాము. ఎందుకంటే శివలింగాన్ని మనం ముట్టుకొని దర్శనం చేసే అంత అదృష్టం దొరికిందని. అండ్ ఇంకా రూమ్కి వెళ్ళిపోయాం అనమాట. అండ్ ఫుల్ టైర్డ్ అయిపోయాం కాబట్టి వీడియో అయితే తీయలేదు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. నెక్స్ట్ వీడియో కలుద్దాం. టేక్ కేర్. బై బై ఫ్రెండ్స్.